For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఈ జన్మలో గనక అక్షయ తృతీయ నాడు ఎవరైతే ఈ యొక్క నీటిని దానంగా ఇస్తాడో ఏ జన్మ ఎత్తినా కూడా మీకు దాహంతో చనిపోయేటువంటి స్థితి రాదు. మన శాస్త్రాల్లో నీటిని, వస్త్రాన్ని దేవతలు, అప్సరసులు ఆశ్రయించి ఉంటారంటూ ఉంటారు. ఎప్పుడు గొడవేనండి, నాకు ల్యాండ్స్ గొడవలు ఉంటాయి, ఇది అంటూ ఉంటారు. అటువంటి వారి అక్షయ తృతీయ నాడు కందులు గనక దానంగా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ గురించి మాకు వివరిస్తారా? అసలు ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి, అండ్ ఆ రోజు బంగారం తీసుకోవాలంటూ ఉంటుంటారు, ఆ రోజు ఏం చేయాలి మనం అక్షయ తృతీయ రోజు? తప్పకుండా అమ్మా. బంగారం తీసుకోవాలని మ్యాండేటరీ ఏం కాదు, అలా దోషం కూడా ఏం కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు తీసుకుంటారు అంటే అక్షయం కరిగిపోకుండా ఉంటుంది కదా. కామన్గా అందరూ ఆలోచించేది ఏమిటి, బంగారం ఎప్పుడు కొంటాం, 4 డబ్బులు బాగా వస్తే కొంటాం. బంగారం ఎప్పుడు తాకట్టు పెడతాం, అప్పుల్లో ఉన్నప్పుడు తాకట్టు పెడతాం. అంటే ఏమిటి, అక్షయ తృతీయ నాడు కనుక బంగారం కొంటే మళ్ళీ కొంటూ ఉంటాం కదా, కొంచెం మా లైఫ్స్ బాగుంటాయేమనేటువంటి ఒక పాజిటివ్ కోణంలో కొంటారమ్మా ఎవరైనా కానీ, గుర్తుపెట్టుకోండి. అయితే శాస్త్రంలో ఖచ్చితంగా బంగారమే కొనాలని రూల్ లేదు, కానీ కొనడం వల్ల దోషమేం లేదు, మంచిదే, కొనుక్కోండి, తప్పేం కాదు. అయితే శాస్త్రంలో అసలు ఏం చెప్పారు అంటే, నీటి కుండ, ఒక కుండ తీసుకొని అందులో నీరు పోసి దాని మీద మూత ఒకటి పెట్టి దాని మీద కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉంటాయి మనకి, యాలకులు, ఇలాచి ఇట్లాంటివన్నీ మనం వాడుతూ ఉంటాం కదా కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి ఫుడ్లో. అవి పెట్టి ఆకు, ఒక్క, 2 అరటిపళ్ళు దక్షిణ పెట్టి మీకు దగ్గరలో ఆలయంలో ఉన్న పురోహితుడికి దానంగా ఇవ్వాలి. ఇది నీళ్ళనే ఎందుకు దానం ఇమ్మన్నారు అంటే, ఈ జన్మలో మీరు మనుష్య జన్మ ఎత్తారు, నెక్స్ట్ జన్మలో మీరు ఏ పక్షిగా పుట్టొచ్చు, ఏ చీతాకోకచిలుగా పుట్టొచ్చు, ఏ సర్పంగా పుట్టొచ్చు, ఏదైనా పుట్టొచ్చు. మనం ఒకే జన్మ ఇలాగే ఉండాలని రూల్ లేదు. కానీ ఏ జన్మ ఎత్తినా కూడా మనకు కావాల్సింది ఏమిటి అంటే, వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మానసిక ప్రశాంతత ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మనకంటే చాలా సింపుల్. ఒక నీళ్ళు కావాలనుకోండి, బాబు నీళ్ళు ఇవ్వండి అంటే బాటిల్ తీసుకొచ్చి ఇస్తున్నాడు, వాటర్ బాటిల్, చక్కగా నీళ్ళు తాగుతాం, లేకపోతే వెళ్తూ 20 రూపాయలు పెట్టి కొనుక్కోగలుగుతాం, ఇంట్లో ఉంటే నీళ్ళు తాగుతాం. కానీ ఒక పక్షికి వాటర్ కావాలంటే ఎంత కష్టం అమ్మా. ఈ ఎండాకాలంలో దాహం వేసింది, దానికి ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అసలు? ఏ చెరువుల దగ్గర లేకపోతే నదుల దగ్గర, సముద్రం దగ్గర ఉండే పక్షి కంటే చాలా ఈజీ వాటర్. కానీ అలాంటి లేని ప్రదేశంలో ఒక జీవికి వాటర్ కావాలి, ఒక చీమకి నీళ్లు కావాలి, దాహం వేస్తుంది, పరిస్థితి ఏమిటి? దానికి ఇన్ఫర్మేషన్ లేదు, దొరకదు. ఈ జన్మలో గనక అక్షయ తృతీయ నాడు ఎవరైతే ఈ యొక్క నీటిని దానంగా ఇస్తాడో ఏ జన్మ ఎత్తినా కూడా మీకు దాహంతో చనిపోయేటువంటి స్థితి రాదు, దాహంతో అలమటించేటువంటి స్థితి రాదు. మనమే ఉన్నాం, దాహం వేస్తుంది, పరిస్థితి ఏమిటి? నీళ్ళు కావాలంటాం, జర్నీ చేస్తుంటాం, ఒకసారి వాటర్ ఉండదు, వాటర్ కావాలి, ఒక్క నిమిషం, కొన్ని నిమిషాల పాటు గొంతు ఎండిపోతుంటే ఎలాగో అయిపోతాం, అవును. అందుకని శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, అయ్యా మీరు నీళ్ళని దానంగా ఇవ్వండి. దాంతోపాటు మీకు వచ్చే జన్మల్లో ఏదైతే ఉందో నీటికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండడం ఒకటే కాకుండా, నీరుకి చంద్రుడు కారకుడు, చంద్రుడు మనసుకు కారకుడు. మనకి వేదం ఏం చెప్తుంది అంటే, చంద్రమా మనసో జాత అని చెప్తుంది. కాబట్టి మనసు స్థిమితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు నీరు దానంగా ఇచ్చారనుకోండి, మనకి ఎన్నున్నా కావాల్సిందంటే మనశ్శాంతి, అంతే కదా. 4 కార్లు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, కార్లో దేవద్దంటాం. 4 బిల్డింగ్లు ఉన్నాయి, మనశ్శాంతి లేదు. కోట్లు డబ్బులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు. అప్పుడు మీరు కోరుకునేది ఏంటి? మనశ్శాంతి కావాలి ఫస్ట్ నాకు అంటారు. డబ్బులు కావాలి కానీ మనశ్శాంతి లేని డబ్బు నాకెందుకు అంటారు. అందుకని ఈ చంద్రుడికి సంబంధించినటువంటి పదార్థం ఈజ్ వాటరు, పాలు, ఇవన్నీ చంద్రుడికి సంబంధించినవి, బియ్యము, ఇవన్నీ. ఈ నీటిని ఎవరైతే సుగంధ ద్రవ్యాలతో పాటు ఎందుకు ఇవ్వాలి అంటే, ఆ ఇచ్చినటువంటి దానం ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళకి హ్యాపీనెస్ ఉండాలి. మనసు సుగంధమైనటువంటి, మనం స్మెల్ చూస్తే మనకేమనిపిస్తుందమ్మా, అబ్బా భలే ఉందండి అంటాం, ఒక పుష్పం తీసుకొని స్మెల్ తీసుకుంటాం కదా. అలాగా వీళ్ళకి హ్యాపీనెస్ రావడానికి ఇంకోటి ఏంటంటే, నీటిలో అప్సరసలు ఉంటారు. నీరుకున్న గుణం ఏంటంటే, నీరు చూడండి ఒక టేస్ట్ ఉంటుంది నీరులో. మనం ఎంత దాహం వేసినా కొబ్బరి నీళ్ళు తాగినా నీళ్లు కావాలంటాం, జ్యూస్ తాగినా వాటర్ కావాలంటాం, అంటాం మనం. ఎందుకు? నీరు తాగితేనే దాహం తీరుతుందండి, ఎన్ని తాగినా అంటాం.
ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ నీటికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. మన శాస్త్రాల్లో నీటిని, వస్త్రాన్ని దేవతలు, అప్సరసులు ఆశ్రయించి ఉంటారంటూ ఉంటారు. అందుకని మనకి నీరు తాగగానే ఆ రసత్వం తెలుస్తుంది మనకి. అందుకని దానం ఇవ్వాలి. ఇక రెండవది, మనము దేని గురించి అయితే ఇబ్బంది పడుతుంటామో దానికి సంబంధించిన దానం ఇవ్వాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కీర్తి కోసం ఇబ్బంది పడుతున్నాం. అంటే ప్రమోషన్స్ లేవు, కీర్తి లేదు, ఇబ్బంది పడుతున్నాము. ఒక సొసైటీలో ఒక పేరు లేదు, అందరూ అవమానిస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ యొక్క జన్మజాతకంలో సన్ని యొక్క స్థితి పాడైంది. అందుకని ఏం చేయాలి? గోధుమలు దానంగా ఇవ్వాలి. మనస్థానం పాడైపోయింది అంటే చంద్రుడు పాడైపోయాడు, మానసికంగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దాంతో ఇందాక నేను చెప్పినట్టుగా నీటితో పాటు బియ్యము కూడా దానంగా ఇవ్వాలి. అలా కాదండి నాకు ప్రతిదీ గొడవ. కొంతమంది చూడండి, కొంతమంది లైఫ్స్లో ఎలా ఉంటుందంటే వారికి ఏ విషయం తీసుకున్నా గొడవ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు గొడవేనండి, నాకు ల్యాండ్స్ గొడవలు ఉంటాయి, అదండి ఇది అంటూ ఉంటారు. అటువంటి వారి అక్షయ తృతీయ నాడు కందులు కనుక దానంగా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది. అంటే ఏంటి, నెగిటివ్గా పోయి పాజిటివ్ తయారవుతుంది. అదేవిధంగా కొంతమందికి రిలేషన్స్లో ఇబ్బందులు, అప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకుంటూ పెసలు దానంగా ఇవ్వాలి. అదేవిధంగా కొంతమందికి దేవతా అనుగ్రహం తక్కువగా ఉంటుంది, గైడింగ్ చేసే వాళ్ళ ఇది సరిగ్గా ఉండదు, మిస్గైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో చాలామంది. అటువంటి వారు శనగలు దానంగా ఇవ్వాలి. వివాహ సంబంధించిన దోషం ఉందండి, వివాహం అవ్వట్లేదు, అటువంటి వారు బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. రోగాల బారిన ఎక్కువ పడుతున్నారు అంటే ఎందుకు, కొంతమంది జన్మజాతకంలో శని యొక్క స్థితి సరిగ్గా లేదనుకోండి, ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి వాళ్ళకి, దానికి తెల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. భయాందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళ లైఫ్లో, ఏది పట్టుకున్నా ఇబ్బందిగా ఉంది, ఏ యొక్క స్టెప్ తీసుకున్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మినుములు దానంగా ఇవ్వాలి. ప్రతిదీ ఆటంకమే జరుగుతుంది అనుకోండి, ఉలవలు దానంగా ఇవ్వాలి. ఇలాగా ఒక్కొక్క పదార్థాన్ని మీరు దానం ఇవ్వడం ద్వారా ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు మీకు ఆ ఫలితం వస్తుంది. ఇక బంగారం కొనుక్కోవాలా వద్దా అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు, దోషమేం లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా కొనుక్కోవచ్చు. కొనుక్కున్న బంగారాన్ని అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ నీ యొక్క అనుగ్రహంతో నేను కొనగలిగాను అనుకోవాలి. ఇంకా బాగా కోటీశ్వరుడు అనుకోండి, చిన్న బంగారం దానం కూడా ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే, తీసుకునే వ్యక్తికి కూడా చెప్తున్నా, ఎంతో గాయత్రి చేయాలి బంగారం తీసుకోవాలంటే. అదేదో అంత సింపుల్గా చాలామంది ఏం చేస్తారు, నువ్వులు దానం తీసుకోమంటే అమ్మ మాకు వద్దంటారు, బంగారం అంటే తీసుకుంటారు చాలామంది తెలియక. కానీ బంగార దానం ఇచ్చే వ్యక్తి కంటే తీసుకునే వ్యక్తి చాలా గాయత్రి చేస్తే కానీ తీసుకోకూడదు. సో అందుకని ఏంటంటే, ఎవరికైనా బంగారం దానం ఇస్తున్నామంటే తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా త్రికాల సంధ్యావందనం చేసుకునే వ్యక్తే తీసుకోవాలి దానం. లేని పక్షంలో ఈ గురువు యొక్క ఎనర్జీ, సన్ యొక్క ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు దానం ఇవ్వడం ద్వారా వాళ్ళు పొందారు, దానం ఇచ్చిన వాళ్ళు పొందారు, కానీ వాళ్ళకి ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలి. ఈ రకంగా చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.